వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేసినటువంటి 83,000 మంది నియోజకవర్గ ఓటర్లకు శతకోటి వందనాలు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు. నా ఈ ఎన్నికలలో 2024 ఈ నెల 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో 3 నెలల కాలం పాటు నా కోసం నిర్విరామంగా అవిశ్రాంతంగా శ్రమించినటువంటి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాచమల్లు ఏమిచ్చి రుణం తీసుకోగలుగుతారు. నా ప్రాణం ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు నాయకుల రుణం నేను తీసుకోలేను. ఇది ముఖస్థితి కోసము మీడియా ముందు చెప్పే మాట కాదు. రాచమల్లి శరీరంలో బొటన వేల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు పోస్తే తప్పనిసరిగా నా పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కృతజ్ఞతా భావమే కనిపిస్తుంది. వారి పట్ల అచంచలమైనటువంటి ప్రేమే కనిపిస్తుంది. ఈ కష్టకాలంలో, ప్రభుత్వం లేని ఈ కష్టకాలంలో నా నియోజకవర్గ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం రాచమల్లు 365 రోజులు 24 గంటలు వారిని సంరక్షించడం కోసం, వారికి మనోధైర్యాన్ని నింపడం కోసం, వారి కష్ట సుఖాలను పరిష్కరించడం కోసమే నేను బలిపీఠం ఎక్కడానికి కూడా సంసిద్ధంగానే ఉంటానని చెప్పి నా పార్టీ క్యాడర్ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీతో మీ బిడ్డ రాచమల్లు ఉంటాడు, మీ అన్న రాచమల్లు ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎక్కడే కానీ మీరు మనోధైర్యాన్ని విడనాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చేత పట్టింది మీ మనస్సులో నుంచి తొలిపివేయకుండా ధైర్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వేయండి. కనీసం 1 సంవత్సరం కాలం పాటు సమన్వయంతో, ఓర్పుతో తెలుగుదేశం పార్టీకి అవకాశాన్ని ఇవ్వండి. అంతవరకు ఎక్కడే గానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడినా గానీ మీరు హింసలకు ప్రేరేపించే చర్య దిశగా ప్రయాణించద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కవ్వింపు చర్యలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గొడవ వాతావరణం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అటువంటి వాతావరణం ప్రభుత్వంలో లేదు. ఆ లేకుండా ఉండే విధానాన్ని అక్కడే కొనసాగించాలని, ఎక్కడైనా ఒకటి అరా అటువంటి వాతావరణానికి ప్రయత్నం చేస్తే దాన్ని కట్టడి చేసేదానికి పోలీసులు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీసు శాఖకు తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీ సేవలో మీ బిడ్డ రాచమల్లు. ఊపిరి ఉన్నంత వరకు ఈ ఊరి అభివృద్ధి కోసమే, నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ సంతోషం కోసం.